సస్పెండ్ సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. రౌడీ షీటర్ సాయి కృష్ణను కస్టడీలోనే చంపినట్లు సిట్ నిర్ధారించింది. సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు వివరించింది. నాన్ బెయిలబుల్ వారెంట్పై తీసుకొచ్చి మాయం చేశారని తెలిపింది. మే 6 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పిఎస్ పరిధిలో ఘటన జరిగినట్టు వివరించింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను ప్రశ్నించడంతో పాటు ఫోరెన్సిక్ టీం సాయంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. సస్పెండ్ సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. రౌడీ షీటర్ సాయి కృష్ణను కస్టడీలోనే చంపినట్లు సిట్ నిర్ధారించింది. సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టు వివరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, తీవ్ర సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ అదృశ్యానికి సంబంధించిన మిస్టరీ మీద సిట్ వాళ్ళ కీలక విషయాలను సస్పెండ్ అయినటువంటి సిఐ నాగరాజు అరెస్టు సందర్భంగా అయితే కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ రూపంలో అయితే అందజేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలక విషయాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ హత్య కస్టోడియల్ డెత్గానే జరిగినట్టుగా పోలీసులు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. మొత్తం 16 మందిని ఈ కేసు సందర్భంగా విచారణ చేసి వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్టుగా గుర్తించారు. సాయి కృష్ణ మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని అమలు చేయడం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు అని కూడా విచారణలో గుర్తించారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రధానంగా ఈ కేసులో సాయి కృష్ణని అదృశ్యం అనేది ఎప్పుడనేది జరిగిందనే దాని మీద మే 6వ తారీఖున ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 6వ తారీఖు మే నుంచి 19వ తారీఖు మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టుగా గుర్తించారు. 16 మంది సాక్షులను విచారించి వాంగ్మూలను కూడా నమోదు చేశారు. ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వ్యక్తి ఒక డెలివరీ చేయటానికి అక్కడికి వచ్చిన సమయంలో దానికి సంబంధించిన ఈ వ్యక్తి ఎవరైతే సాయి కృష్ణ కూడా అక్కడే ఉన్నట్టుగా గుర్తించినట్టుగా కూడా రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కూడా పరిశీలించగా మే 1 నుంచి జూన్ 1 వరకు 4 రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడ మిస్ అయినట్టుగా గుర్తించారు. మే 6వ తారీఖు నుంచి మే 8వ తారీఖు మధ్య ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అక్కడ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు సాయి కృష్ణ అక్కడ ఉన్నట్టుగా గుర్తించినట్టుగా అయితే సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మే 6వ తారీఖున సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సిఐకి అప్పచెప్పడం, ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అయితే సాయి కృష్ణ డెత్కి సంబంధించి అతన్ని స్టేషన్లో హతమార్చినప్పటికీ కస్టోడియల్ డెత్లో అతను చనిపోయినప్పటికీ కూడా అతని మృతదేహం ఎక్కడ ఉంది అనే అంశానికి సంబంధించి ఇంకా సిఐ నాగరాజు ఎటువంటి వివరాలు ఇవ్వలేదనేది కూడా సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏసీపీ దైవప్రసాద్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కేసు డైరీ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి హిమజను స్టేషన్లో సెంట్రీ కానిస్టేబుల్గా ఉంది. ఆ అమ్మాయిని కూడా కానిస్టేబుల్ని కూడా విచారించి ఆ నివేదికను కూడా వాంగ్మూలం రూపంలో తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. సాయి కృష్ణను కస్టోడియల్ డెత్ చేసినట్టుగా సిట్ నిర్ధారించింది. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్టుగా ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. మృతదేహాన్ని సిఐ నాగరాజు అదేవిధంగా మరికొందరు కలిసి దాన్ని మాయం చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఇంకా ఆ మృతదేహాన్ని ఎక్కడ సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడ పడేశారు అనే అంశానికి సంబంధించి నిన్న జరిపినటువంటి 10 గంటల విచారణలో మాత్రం నాగరాజు నోరు విప్పలేదు అనే విషయాన్ని కోర్టుకి సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అధికారులు వెల్లడించడం కూడా జరిగింది. ఈ విషయాన్ని గుర్తించడానికి నాగరాజుని మేము కస్టడీకి తీసుకోవాల్సి ఉంది కాబట్టి దానికి కూడా అనుమతి ఇవ్వాలని కూడా అడిగారు. అతనికి సహకరించిన వాళ్ళు ఎవరే ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించాలంటే 2
ఈ రెండు అంశాలు, ఒకటి మృతదేహాన్ని ఏం చేశాడు, ఎక్కడ పారివేశాడు, లేకపోతే దాన్ని దహనం చేస్తే ఎక్కడ చేశాడు, ఈ అంశాలన్నింటినీ గుర్తించడానికి, అదేవిధంగా అతనికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడానికి, ఆ ఇతరుల పాత్ర ఏదైతే ఉందో దాన్ని గుర్తించడానికి కూడా నాగరాజుని కస్టడీకి ఇవ్వాలి అని ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా న్యాయమూర్తికి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది అనే విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి నాగరాజుని విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వాలని కోరుతా ఉన్నారు. సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేసినట్టుగా సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారా, ఎక్కడైనా పారేశారనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అది కస్టోడియల్ డెత్గా గుర్తించినట్టుగా సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అంటే ఎన్నాళ్ళు అసలు సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి నాగరాజు మీద హత్య కేసు నమోదు చేసినప్పటికీ కూడా హత్య కేసు నమోదు చేశారు, కానీ ఎక్కడ జరిగింది ఏంటి అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రిమాండ్ రిపోర్ట్లో అధికారులు ఇవ్వటం జరిగింది. సిట్ ఇన్వెస్టిగేషన్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతను ప్రాణాలతో ఉన్నప్పుడు గుర్తించామని అటు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన డెలివరీ బాయ్ ఇచ్చిన వాంగ్మూలం ఇందులో కీలకంగా మారింది. ఆ తర్వాత స్థానికంగా ఎస్ఐ కూడా ఇక్కడ చనిపోయినట్టుగా ఆ విషయాన్ని అంగీకరించడం, ఈ రెండు అంశాలు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా కూడా మనం చెప్పొచ్చు. ఆ నిర్ధారించిన తర్వాత ఈ మృతదేహాన్ని ఏం చేశారు అనే అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు సీసీ కెమెరాల ఫుటేజ్